బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉగాది నుంచి అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది నుంచి అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో త్వరితగిన పరిశీలన పూర్తి చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు. ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలనుకున్నాం, కానీ జీరో టికెట్ విధానం, ఇతర ఏర్పాట్లు కొంత సమయం పడుతుందని, 15 రోజుల్లో వీటన్నింటినీ సిద్ధం చేయడం కష్టమని తెలిపారు. దీనిపై చర్చ అనంతరం ఉగాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించండి, అలాంటివి మనకి ఇక్కడ రాకుండా చూసుకునేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించాలన్న దానిపై నివేదికలు సిద్ధం చేయండి అని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం జనవరి 3న కర్ణాటక, 6-7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించి అక్కడ పరిస్థితులపై నివేదిక సమర్పిస్తుంది. ఈ సమావేశంలోనే విద్యుత్ బస్సులపై కూడా చర్చ జరిగింది. PME బస్సు పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 750 విద్యుత్ బస్సులను తీసుకోబోతున్నాం. అవి కాకుండా మరో 1250 బస్సులు అవసరమని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ బస్సులను అద్దె విధానంలో తీసుకుంటే మంచిదా, ఆర్టీసీని సొంతంగా తీసుకుంటే మేలా, లేక డీజిల్ బస్సులతో ప్రయోజనం ఉంటుందా, నిర్వహణ భారం ఏ బస్సులు అయితే తగ్గుతుంది, అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే క్రమంలో ఏవి ప్రయోజనకరంగా అనేవి కూడా పరిశీలించాలి. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి అని చంద్రబాబు వారికి సూచించారు.